పోనీలే, శివకి సమానంగా జవాబు చెప్పడానికి ఎవరో ఒకరు వచ్చారు కదా. అత్తయ్య, గంగక్క తన డ్రామాని మొదలు పెట్టేసింది. తనొక డ్రామా కంపెనీని ఎందుకు తెరవలేదా నాకు అనిపిస్తోంది. వేరే దారి లేక నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది. కానీ నెల రోజుల తర్వాత నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. వదినా, వదినా, నేను చెప్పేది వినండి. ప్రియా, గంగ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అది నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. అందుకని నేను మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. గంగను మీరు ఏ విధంగానూ ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. నేను తనకి ఎలాగోలాగా నచ్చ చెప్తాను. కానీ శివ, అమ్మా, మీరందరూ ఆగండి. నేను మీకు చెప్పాను కదా, నా పద్ధతిలో నేను నచ్చ చెప్తాను. ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడ ఉండాలి కదా. నాకు ఇవన్నీ అక్కర్లేదు. ఇవన్నీ నాకు అస్సలు అక్కర్లేదు. ఏమైంది గంగ? ఏమైనా కనిపించడం లేదా? ఏమైనా కావాలా? అవును, తెల్ల చీర కావాలి. తెల్ల చీర? ఇప్పుడు అదెందుకు? ఎందుకంటే ఇప్పుడు నేను సుమంగలిని కాదు, నేను వితంతువుని. చూడండి గంగ, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. శివ, మీరేదైతే చేశారో అది కరెక్ట్ కాదు. ఇంతవరకు మీరు మీ భార్యను మర్చిపోలేకపోయారు కదా, మరి నా నుండి ఎందుకు ఇలా ఆశిస్తున్నారు? నేను జీవితాంతం నా సాగర్కి భారీగానే ఉండాలనుకుంటున్నాను. ఈ అధికారాన్ని మీరు నా నుండి ఎలా దూరం చేయగలరు? మీరు నాకు ఒక మాట ఇస్తారు కదా శివ, గంగ ఎప్పుడు సుమంగళిగానే ఉండాలి. చూడండి గంగ, మీరు తెల్లచీర కట్టుకోవడానికి వీల్లేదు. మీరు ఈ ఇంటి కోడలు, ఇది మీ ఇల్లు. గంగా, మీరు జరిగిందాన్ని మర్చిపోవడం అనేది చాలా కష్టంగా ఉంటుందని నేను ఒప్పుకుంటాను. చూడండి, నేను చెప్పేది వినండి. కొత్త బంధాలతో పాటు కొత్త జీవితాన్ని మొదలుపెట్టే ప్రయత్నం. ఈ ఇల్లు నాది కాదు, పైగా నా కొత్త బంధాలని కలుపుకోవాలని ఆశగా అస్సలు లేదు. నేను ఈ గదిలో ఉండలేను. నేను ఈ గదిలో ఉండలేను. గంగా, గంగా, ఎక్కడికి వెళ్తున్నారు? గంగా, 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 ఆగండి. గంగా, మీరు ఏం చేస్తున్నారు? పంచాయతీ పెద్దలు నన్ను ఇంట్లో ఉండమని చెప్పారు. ఆ గదిలో కాదు. నెల రోజులు నేను ఇక్కడే హాల్లోనే ఉంటాను. గంగా, ఏంటి మొండితనం? మీరు ప్రశాంతంగా... మొండితనం కాదు, నాకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను. ఒకవేళ నీకు ఇది మొండితనంలా కనిపిస్తే నేనేమి చేయలేను. గంగా, ప్రియా,
నేను ఇప్పుడే వస్తాను. ఈ సమస్యని ఇంకా 1 నెల భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాకు అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఈ మహారాణి ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండదు కాబట్టి. చూస్తూ చూస్తూ అంతా మారిపోయింది. గంగ నన్ను ఒక్కసారిగా పరాయవాణ్ణి చేసేసింది. నిన్నటి వరకు ఎంతో ఆప్యాయతగా నాతో మాట్లాడుతూ ఉండేది. శివ, నేను చెప్పేది వినండి. శివబాబు గారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, ఏమైనా పనుందా? నిన్నటి వరకు అయితే గంగ మనసులో మీ మీద ఎంతో ప్రేమ ఉండేది. కానీ ఈరోజు ఇలా జరుగుతోందంటే దీనికంతటికీ కూడా మీరు మాత్రమే బాధ్యులు. మీరు తనకి ఎందుకు చెప్పడం లేదు? మీరిదంతా చేస్తున్నారంటే అది సాగర్కిచ్చిన మాట వల్లే అని. సాగర్ గారికిచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానని చెప్పేయండి. శివబాబు గారు, మీరు ఆశ్చర్యపోతున్నారా? నాకు ఇదంతా ఎలా తెలిసిందని? దాని గురించి వదిలేయండి. ఆ మాట విని మీరు గంగకి మొత్తం నిజం చెప్పేస్తే మంచిది. బావుగారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. గంగకి ఈ విషయం గురించి ఏమాత్రం తెలియకూడదు. నాకు మాట ఇవ్వండి. కానీ శివబాబు గారు ఎందుకు? ఒకవేళ తనకి నిజం తెలియలేదంటే అప్పుడు తను మిమ్మల్నే తప్పుగా అనుకుంటుంది. సాగర్ గారు చనిపోయిన తర్వాత గంగ పరిస్థితి చూసే ఉంటారు. తనలో ప్రాణం ఉందంతే. బతికున్న శవంలా మారిపోయింది గంగ. మీకు చాలా బాగా తెలుసు, గంగ ఎంతో ఆత్మాభిమానం ఉన్న మనిషి. గంగని నా భార్యను చేసుకుంటానని సాగర్ గారికి ఇచ్చిన మాట గనక గంగకి తెలిస్తే అప్పుడు తనెంతో బాధపడుతుంది. తన మనసు విరిగిపోతుంది, ఎంతో కుమిలిపోతుంది. అది నేను భరించలేను బావుగారు. గంగ చాలా మొండిదని నాకు తెలుసు. తను ఎంత మొండిదో అంతే తెలివైనది, ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి కూడా. నేను గంగ గురించి అర్థం చేసుకున్నంతగా బహుశా ఈ రోజు వరకు నన్ను నేను కూడా అర్థం చేసుకోలేదేమో. అందుకే నేను నమ్మకంగా చెప్పగలను బావుగారు, గంగ మనసులో నా మీద ఏదైతే ద్వేషం ఉందో ఆ ద్వేషమే తన గాయాన్ని మార్చడానికి సహాయపడుతుంది. తను త్వరలోనే నా జీవితంలోకి తిరిగి వస్తుందనిపిస్తుంది. పార్వతి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరితనాన్ని బాధని అనుభవించాను. ఈరోజు గంగ అదే పరిస్థితుల్లో ఉంది. అందుకే నేను గంగ బాధను అర్థం చేసుకోగలను, తన పరిస్థితిని అర్థం చేసుకోగలను. గాయం మానడానికి కాస్త సమయం పడుతుంది. నేను కోరుకునేది ఏంటంటే వీటన్నిటి వల్ల గంగ మనసు బాధపడకూడదు. అందుకే గంగకి ఏది మంచిదైతే నేను అదే చేస్తున్నాను. కానీ మీరు తన కోపాన్ని ఎంతకాలం భరిస్తూ ఉంటారు? తన కోపం తగ్గేంత వరకు భరిస్తాను. తనని ఇంతగా ఇష్టపడుతూ కూడా మీరు తనకి దూరంగా ఉండగలరా? తనంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఇదంతా చేయగలుగుతున్నాను. చేయగలగడం కాదు, చేసి తీరాల్సిందే. అరే తొందరగా! ప్రేమంటే ఒక పిచ్చితనం, గాయం చేయుట తన నైసం. ప్రేమంటే ఒక పూలవనం, పూలత ఉంటై ముళ్ళు నిజం. రెండు కళ్ళల్లో దాగి రెండు కళ్ళల్లో దాగి ప్రతి హృదయం చెలరేగి
వాటిదిరా అద్దాల మేడల ఈవలపు పగిలిపోతది భద్రమురా ప్రేమంటే ఒక పిచ్చితనం గాయం చేయుట తన నైసం ప్రేమంటే ఒక పూలవనం పూలత ఉంటే ముళ్ళు అమ్మా గంగా, కొంచెం భోంచేయమ్మా. నాకు ఆకలిగా లేదా అమ్మా? కొంచెమైనా తినమ్మా గంగా. నాకు అస్సలు తినాలని లేదు. నువ్వేం తినలేదు కదమ్మా, కొంచెం తిని తల్లి. ఆరిపోవు దీపం రాలిపోవు పువ్వు ఒంటరైన హృదయం ఒకటేనురా గాయాలపైన వాలెటీగా కోరుకునే సౌఖ్యం ఈ ప్రేమరా సుడిగాలి తేలే చివురాకు వోలే గమ్యమే లేనిది వలపురా మిగిలేటిది గుండెలో గాయమే అది తెలుసుకో సోదరా ప్రేమంటే ఒక పిచ్చితనం గాయం చేయుట తన నైజం ప్రేమంటే ఒక పూలవనం పూలత ఉంటే ముళ్ళు నిజం బావగారు ఎందుకింత చీకట్లో ఉన్నారు? ఉండనివ్వండి బావుగారు, ఈ చీకటి నాకెందుకో ప్రశాంతంగా ఉంది. లైట్ వేయకండి. మీరిలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. గంగాలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఇంతకీ మీరేం చెప్పడానికి వచ్చారు ఇక్కడికి? రేపటి ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయని చెప్పడానికి వచ్చాను. చాలా మంచిది. నేను చేయబోయే పని రేపు సవ్యంగా జరిగితే చాలు. అంతా సవ్యంగా జరుగుతుంది. చాలా ఆలస్యం అయిపోయింది. ఇంటికి వెళదామా? మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే. ఆయమ్మా, దీన్ని తీసుకెళ్ళండి. నాకు అవసరం లేదు. తెల్లవారుజామున నీకు టీ తాగడం అలవాటు కదా. శివ నీకోసం చేసి పెట్టి వెళ్ళాడు. రాత్రి చలితో నువ్వు వణుకుతుంటే అప్పుడు శివే నీకు దుప్పటి కూడా కప్పాడు. అతను నువ్వు తప్పుగా అనుకోకమ్మా. అతను ఏదైతే చేస్తున్నాడో అది నీ మంచి కోసమే చేస్తున్నాడు. నా మంచి కోసం ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఆయమ్మా. నా గురించి నేను చూసుకోగలను.
ఈరోజు మళ్ళీ మీరు నాకు ఉపకారం చేశారు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. నేను మీకు ఉపకారం చేశానని మీకు ఎందుకు అనిపిస్తుంది? కానీ నువ్వేదైతే చేస్తున్నావో దాన్ని ఉపకారం అనే అంటారు. అది నాకు అవసరం లేదు శివ. ఎందుకు నా విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆలోచించి ఆలోచించి నాకు కంగారు వస్తుంది. నువ్వు నా నొత్తుటిన సింధూరం ఎందుకు దిద్దావు? నన్ను సాగర్ భార్యగా ఎందుకు ఉండనివ్వలేదు? ఉదయాన్నే ఎవరైనా దేవుడికి పూజ చేస్తారు, కానీ ఈవిడ డ్రామాలు మొదలు పెట్టేసింది. నిన్నెవరైనా నోరు తెరవమని చెప్పారా? మాట్లాడకుండా ఉండలేవా నువ్వు? నా కోసం ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఏమి చెయ్యొద్దు. నిజంగా నా గురించి ఆలోచించుంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా మీరెందుకు ఇలా చేశారు? మీకు నా మీద కోపంగా ఉంటే మరేం పర్వాలేదు, కానీ ఈ బిస్కెట్ టీ మీద ఎందుకు? ఇవేం చేశాయి మీకు? నిన్న రాత్రి నుండి మీరేమీ తినలేదు. ఈ టీ తాగి బిస్కెట్ తినండి. తర్వాత మీరు నాతో ఒక ముఖ్యమైన పని కోసం రావాలి. నేను మీతో ఎక్కడికి రాను. ఎక్కడికి రాను నేను మీతో. వదలండి. ఆయమ్మా, బండిలో పళ్ళు పెట్టించండి. ఒకవేళ దారిలో తనకు ఆకలిగా ఉంటే అప్పుడు తనే స్వయంగా తింటుంది. నేను చెప్పాను కదా నీతో ఎక్కడికి రానని. నా చెయ్యదులో వదలు. గంగా, నేను చెప్పేది వినండి. ఈ పని చాలా ముఖ్యమైంది. మీరు నాతో పాటు రావాల్సిందే. రండి. శివ, నన్ను వదులు. నేను మీతో ఎక్కడికి రాను. మీకే చెప్పేది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేను చెప్తున్నాను కదా, నేను మీతో రాను. శివ, మీరు ఏం చేస్తున్నారు? నన్ను వదిలిపెట్టు. ఎక్కడికి రాను. నన్ను బలవంతం చెయ్యొద్దు. శివ, నన్ను వదులు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? శివ, ఎందుకు నా చేతులు కట్టేస్తున్నారు? నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను నీతో రాను. నా చెయ్యొద్దు. శివ, ఇలా బలవంతం చేయకూడదు. బావగారు, చెప్పండి. సిద్ధంగా ఉన్నాయా? అన్నీ పెట్టేశాను. ఇదేంటత్తయ్య, ఈ శివబాబు గారు గంగక్కని చిన్న పిల్లలాగా ఎత్తుకొని అలా తీసుకెళ్లారు, అది కూడా మీ కళ్ళ ముందే. కొంచెం కూడా సిగ్గు లేదు అసలు ఆయనకి. చూశారు కదా, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. అసలు శివబాబు గారు తనని ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు? మనం ఇదే కోరుకున్నాం కదా, శివబాబు గారికి గంగక్కకి మధ్య గొడవలు జరగాలి అని, గంగక్క ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని. కానీ ఇక్కడంతా తలకిందులుగా తేరకాసుగా జరిగిపోతుంది. అత్తయ్య, మనం వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేయాల్సిందే అత్తయ్య. లేదంటే నేను చెప్తున్నాను చూడండి, తను ఏదో ఒక రోజు మనందరినీ ఎప్పుడు ఏం చేస్తుంది అన్నది మనం ఊహించలేం కూడా. మీరు ఎందుకు నవ్వుతున్నారు? నువ్విప్పుడు వాగిన వాగుడుంది చూడు, దానివల్ల నాకు ఎంతో తెలివైన ఉపాయం దొరికింది. అంటారు కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని. అంటే సరైన సమయం వచ్చినప్పుడు నీకే అర్థం అవుతుందిలే. నా కట్లు విప్పండి. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. ఇదిగోండి మీ సర్వస్వం. దహన సంస్కారాల సమయంలో మీరు శ్మశానానికి రాలేకపోయారు. ఎందుకంటే ఆడవాళ్ళు శ్మశానానికి రావడం నిషిద్ధం. అందుకే మీరు సాగర్ గారిని చివరిసారిగా చూసుకోలేకపోయారు. కానీ
నేను మిమ్మల్ని మీ అధికారానికి దూరం చేయాలని అనుకోలేదు. సాగర్ గారి అస్థికలను గంగలో కలిపి ఆ అధికారం కేవలం మీకు మాత్రమే ఉంది. అందుకని మీరు వెళ్ళి ఈ అస్థికలు గంగలో కలిపేశారండి.